జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు అక్రమ తొలగింపులు వెంటనే ఆపాలని, అలాగే ఉద్యోగులకు భద్రత కల్పించాలని 15 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సిఐటియు జిల్లా కోశాధికారి కృష్ణవేణితో కలిసి మిడ్ డే మీల్స్ కార్మికులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర సరుకులు ధరలు పెరిగినా సరే మెనూ ఛార్జీలు సరిపడకపోయినా ఈ పథకం జిల్లాలో విజయవంతంగా అమలు చేయడంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పని చేస్తున్నారని వారు వెల్లడించారు. ఈ పరిస్థితిలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులను తొలగించడానికి కొన్ని చోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయని, వెంటనే ఈ తొలగింపు ప్రయత్నాలు ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలో దాదాపు 3,000 మంది మధ్యాహ్న భోజన పథకంలో 2023 సంవత్సరం నుంచి పనిచేస్తున్నారని, చాలీచాలని వేతనంతో పనిచేస్తున్న కార్మికులను ఇప్పుడు తొలగించడానికి ప్రయత్నించడం అన్యాయమని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. వెంటనే ఈ తొలగింపు ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేశారు. స్లోగన్ నా పేరు కృష్ణవేణి. నేను సిఐటియు జిల్లా కోశాధికారిని. ముఖ్యంగా నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదే క్రమంలో మరి ఈరోజు అంగన్వాడీ హెల్పర్లని, అలాగే శానిటేషన్ వర్కర్లని, మధ్యాహ్న భోజన పథకం కార్మికులను అనేక చోట్ల తొలగించాలనే ప్రయత్నాలు క్రింద స్థాయిలో చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే కార్మికులతోటి, స్కీమ్ వర్కర్లతోటి ఫ్రెండ్లీగా ఉంటాము, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు చిన్న చిన్న ఉద్యోగుల మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేసేటట్టుగా ఉండకుండా స్కీమ్ వర్కర్ల పట్ల, అలాగే ఉద్యోగుల పట్ల సానుకూలమైన స్పందనతో ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. ఇలాంటి అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దీని మీద కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఎక్కడైతే తొలగింపులు చేస్తూ ఉన్నారో వాటి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది.